ఈరోజు మనము ఐవీఎఫ్ ట్రీట్మెంట్‌లో కామన్‌గా అడిగే క్వెషన్స్‌లో ఇంకొకటి ఏంటంటే, మేడం మాకు ట్విన్స్ కవలలే పుడతారా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకుంటే అని అడుగుతూ ఉంటారు. హలో అండి, ఐఎమ్ డాక్టర్ కీర్తి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్ వైజాగ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాను. సో దీనికి ఆన్సర్ ఏంటంటే, యూజువల్గా మనం ఐవీఎఫ్ పద్ధతిలో ట్రీట్మెంట్ చేసినప్పుడు మనము ఎగ్స్ పెరగడానికి ఇంజెక్షన్స్ ఇచ్చి, ఎగ్స్ పెరిగిన తర్వాత స్పర్మ్స్ని ఇంజెక్ట్ చేసి ఎంబ్రియోస్ అనేవి ఫామ్ అవుతాయి మనకి. సో ఫామ్ అయిన ఎంబ్రియోస్లో మళ్ళీ యూజువల్గా మేమైతే బ్లాస్టోసిస్ట్ అంటే 5వ రోజు వరకు మనం కల్చర్ చేస్తామన్నమాట. ఎందుకంటే ఈ 5వ రోజు ఎంబ్రియోస్ ఇంప్లాంటేషన్కి బేబీని వెళ్ళి అతుక్కోవడానికి మంచి క్యాపబుల్గా ఉంటాయి. సో యూజువల్గా మేము చేసేది ఏంటంటే ఈ బ్లాస్టోసిస్ట్ ఎంబ్రియోస్ని ట్రాన్స్ఫర్ చేస్తాం. అండ్ దట్టు యూజువల్గా ఈ బ్లాస్టోసిస్ట్ ఎంబ్రియోస్ మనము 2 ఎంబ్రియోస్ని ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో ఒక పేషెంట్కి 2 ఎంబ్రియోస్ని ట్రాన్స్ఫర్ చేసి ఆ సైకిల్లో రిజల్ట్ చూసుకొని, సో సక్సెస్ అయితే మనం ప్రాబ్లం లేదు, మిగతా ఎంబ్రియోస్ని ఫ్రీజ్ చేసుకోవచ్చు. లేదా నెగిటివ్ వచ్చినప్పుడు సో ఈ విధంగా ఫ్రీజ్ చేసిన ఎంబ్రియోస్ని మళ్ళీ మనం వాడుకోవడం అనేది జరుగుతుంది అనమాట ఆఫ్టర్ 1 or 2 months. సో ఈచ్ సైకిల్లో మనము యూజువల్గా బేస్డ్ ఆన్ దేర్ అంటే ఎంబ్రియోస్ ఎన్ని ఉన్నాయి అనే దాన్ని బట్టి యూజువల్గా మనము ఒక్కొక్కసారి ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి 2 బ్లాస్టోసిస్ట్ ఎంబ్రియోస్ని ట్రాన్స్ఫర్ చేస్తే మనకి సక్సెస్ రేట్ ఒక 60 to 70% ఉండే అవకాశం ఉంది. సో మనకు అలా 2 ఎంబ్రియోస్ని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కొంతమందికి ట్విన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. లేదు కొంతమంది పేషెంట్స్కి, చాలామంది పేషెంట్స్కి సింగిల్టన్స్ కూడా వస్తారు. సో ఈ విధంగా అంటే నార్మల్తో పోలిస్తే ఐవీఎఫ్లో మనం డైరెక్ట్గా 2 ఎంబ్రియోస్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాము కాబట్టి ట్విన్స్ వచ్చే రిస్క్ నార్మల్తో పోలిస్తే ఎక్కువగానే ఉంటుంది. బట్ అందరికీ ట్విన్స్ పుడతారు అనేది అయితే లేదు. ఎందుకంటే చాలా మందికి సింగిల్టన్ ప్రెగ్నెన్సీస్ వస్తాయి, కొంతమందికి మాత్రమే అక్కడక్కడ 2 ఇంప్లాంట్ అవ్వడం వల్ల ట్విన్స్ కన్సీవ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకొంతమందికి ఏంటంటే ట్విన్స్ 2 కన్సీవ్ అయినప్పటికీ కొంతమందికి ఒకటే అంటే మధ్యలో ఒక బేబీ హార్ట్ బీట్ అయిపోతూ ఉంటుంది, అలా ఒకరే కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. సో కంపల్సరీ 100% అయితే కాదు. సో కొంతమంది మాత్రమే ఆ ట్విన్స్ పుట్టే అవకాశం ఉంది. దట్టు నార్మల్ పాపులేషన్తో పోలిస్తేనే కొంచెం ట్విన్స్ రిస్క్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ.